లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మీ నాన్న సో నీ గురించి కొన్ని మిస్గైడ్ చేసిండు, కొన్ని వేరేలా మాట్లాడిండు. సో ఆ వీడియో గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆ వీడియో చేయించిన వాళ్ళు నాకు తెలుసు, ఆ వీడియో చేసినందుకు మా అయ్యకి డబ్బులు ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు. 1 లక్ష. సో ఆర్జీవీ పైన కూడా కేసు వేసినట్టు మాకు తెలుస్తుంది. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా కేసు వేయలేదు. అంటే శిరీషకి ఎలక్షన్ టైంలో క్లారిటీగా లేదు, తను ఏదో షో చేద్దాం, తను ఏదో ఫేమస్ చేద్దాం అని చెప్పి కూడా క్లారిటీ లేనిది నేను నామినేషన్ వేయను కదన్నా. ఎన్ని పైసలు వచ్చినాయి శిరీషకి? నిజం చెప్పాలంటే నిజమే చెప్పాలి, నిజమే చెప్తానా. నేను ఇప్పుడు వరకు నాకు 20. సో బర్రెలక్కకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసినాం బయట. సో దాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను వచ్చిన ప్రాసెస్ ఏందన్నా, సేవ చేయడానికి. మన సేవలో తప్పు ఉంటే మాట్లాడడం, నా పర్సనల్ విషయాలు జనాలకు ఎందుకన్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో కూడా బర్రెలక్క అనే పేరు ఒక సెన్సేషన్ అయిపోయింది. అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఆ పేరు అయితే ఒక సెన్సేషన్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయి తన ఫ్యామిలీని వదిలిపెట్టి నేను ఏదో చేస్తా, ఎందుకంటే గతంలో తను ఒక బర్రె వీడియో వల్ల తను చాలా వైరల్ కావడం జరిగింది. సో మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ నా దగ్గర కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మన ఇంటర్వ్యూ ద్వారా ఆ బర్రెలక్కకు సంబంధించి అప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటుంది, తనకి ఎంతవరకు అమౌంట్ వచ్చినాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తా. ప్రజెంట్ నా దగ్గర బర్రెలక్క అలియా శిరీష ఉన్నారు, వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే శిరీష. నమస్తే అన్న. ఎట్లున్నావు అమ్మా? బాగున్నా. సో హ్యాపీ ఉన్నావా? ఉన్నా. సో హెల్త్ ఎట్లుంది? హెల్త్ అంటే ఇంకా కొంచెం వీక్ అయినా, ఎందుకంటే కంటిన్యూస్గా తిరుగుతున్నా ఏదో ఒకటి. నెక్స్ట్ ప్లానింగ్స్ ఉంటాయి కదా, సో దానికి కొంచెం తెలిసిన వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడం కానీ నెక్స్ట్ ఎలా చేయాలనేసి కంటిన్యూస్గా తిరగడం వల్ల కొంచెం హెల్త్ వీక్ అయినా, బట్ బాగానే ఉన్నా. ఎట్లుందమ్మా ఎలక్షన్ ఎక్స్పీరియన్స్? ఎమ్మెల్యేగా నామినేషన్ వేసారు, అలాగే రిజల్ట్లో కూడా అనుకున్నారా 5,000 ఓట్లు వస్తాయని? ఇక్కడ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ ఎక్కువ వస్తాయి అనుకున్నా, ఒక 20K దాకా వస్తాయి అనుకున్నా. ఇంకా ఏదో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని బెదిరింపులు, ఓటర్స్ సంథింగ్ ఏదో అయిపోయి 6,000 దగ్గర వచ్చినాయి. దగ్గర ఒక 200 తక్కువ 6,000. అసలు అనుకున్నారా బర్రెలక్క శిరీష అనే ఒక అమ్మాయి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది, సో ఇంతమంది ప్రజల్ని సపోర్ట్ చేస్తారు, సో లాయర్లు కూడా బయట నుంచి రావడం జరిగింది కొన్ని కేసు ఇష్యూలా, సో ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంతగానో వైరల్ అయితే మీరు అని? ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చిన దానికి మాత్రం చాలా షాక్ అయిపోయినా, హ్యాపీగా కూడా ఫీల్ అయినా. ఎందుకంటే ఇంతమంది రావడం అంటే మామూలు విషయం కాదు. చాలా హ్యాపీ. ఎంతమంది జనాలు, మనం డబ్బులు ఇచ్చి పిలుస్తే కూడా రాని జనాలు ఈమె నిలబడ్డది అంటే సపోర్ట్ చేద్దామని వాళ్ళ డబ్బులు పెట్టుకొని మరి నా దగ్గరకు వచ్చి చూడు, ఇది మామూలు విషయం కాదు. నిజంగా చాలా హ్యాపీ అన్న, వీళ్ళందరూ రావడం సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. వీళ్ళకి కూడా నేను ఎప్పటికీ రుణపడి కూడా ఉంటాను. ఓకే, ఆ 10 days మొత్తం శిరీష ఫుల్ బిజీ ఉండే, చాలా. సో తినడానికి కూడా టైం లేదు. సో ఎందుకంటే నేను కూడా స్వయంగా అక్కడ ఉన్నా కాబట్టి నేను చూసిన, సో ఫుల్ బిజీ అయిపోయాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే ప్రజలలో తిరగడం కానీ, సో ఫస్ట్ టైం మీరు ప్రజలకు వెళ్ళడం అలా తిరగడం కానీ, ఆ క్రౌడ్ వేసుకొని అట్లా తిరగడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? జనాలు మీతో పంచుకున్న ఆ బాధలు ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉంది ఊర్లలో తిరగడం అంటే. నాకు మా రిలేషన్స్ ఊర్లలో తిరగడమే కానీ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడం అంటే మామూలుగా ఎవరు కూడా తిరగరు అనమాట. ఒక రాజకీయంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తిరుగుతారు. అప్పటి వరకు నాకు రాజకీయ తిరగలేదనమాట. నేను ఫస్ట్ టైం తిరగడం, ఒక్కొక్క ఊర్లో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనిపించింది. ఒక్కొక్కరు చెప్తుంటే అరే ఇంత ఘోరంగా ఉంటారా, అంటే అక్కడ పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయా అన్నట్టుగా అనిపించింది. ఏదో విధంగా సాల్వ్ చేయాలి, మొత్తం ఒక రకంగా మార్చాలి అన్న ఆలోచన. ఒక్కొక్క ఊరికి పోతే ఇది అన్నట్టుగా నా మైండ్లో ఇది నెక్స్ట్ టైం ఉండకూడదు అన్నట్టు ఫిక్స్ అయిపోయి అన్నీ చూసుకొని వచ్చిన, ఏదో కొన్ని పరిస్థితులు తారుమారైపోయినాయి అనమాట. సరే, మీరు ప్రజల్లో తిరిగేటప్పుడు ముఖ్యంగా మీరు గమనించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అందులో? రోడ్డు మెయిన్ అంటే రోడ్డు సమస్య. స్కూల్స్ ఏ ఊర్లో కూడా సరిగ్గా లేవు చాలా వరకు. నాకు తెలిసి ఒక 100 స్కూల్స్ ఉంటే అందులో 90 వరకు సరిగ్గా లేవు. పందులు తిరగడం కానీ, నీట్నెస్ లేకపోవడం కానీ, స్కూల్ డోర్స్ నీట్గా లేకపోవడం, గోడలు కానీ మొత్తం డ్యామేజ్ అయి ఉండడం, పెచ్చులు ఊడిపోవడం, సో ఆ విధంగా ఉన్నాయి. రోడ్లు అయితే గుంతలు మిట్టలు ఉండడం, వాటర్ ఫామ్ అవ్వడం, డాంబర్ రోడ్డు పైన మధ్యలో
బుడేషన్కి వాటర్ పెట్టడం, ఆ గుంతలు తీయడం, అలాగే ఉండిపోవడం. దూరం దగ్గరకు వస్తే కన్నా గుంతలు కనబడవు, ఇంకా దూరంకి వెళ్ళి సాఫ్ కనబడుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ స్కూల్స్, రోడ్స్ టూ మచ్ ఉన్నాయి. అసలు జనాలు మీతో ఏమన్నారు? చిన్న పిల్లవై ఉండి ఇట్లా చేయడం మాకు సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్తావు. ఒకవేళ ఓటమైనా గెలిపైనా నువ్వు బాధపడకు, గెలిస్తే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి, ఓడిపోయినా బాధపడకు, మళ్ళీ ప్రయత్నించు అని చెప్పారు. ఇంకా సో ఇంత లైఫ్లో నీ కెరియర్లో ది బెస్ట్ మూమెంట్స్ అంటావు అవి? చాలా చాలా అంటే చాలా. అసలు అంటే నేను చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పిన, చాలాసార్లు చెప్పిన, నాది ఒక చిన్న ఫ్యామిలీ, ఎలాంటి సపోర్ట్ లేనటువంటి ఫ్యామిలీ నాది. ఈ నామినేషన్లో ఎంతో మంది సపోర్టు, ఎంతో పెద్ద ఫ్యామిలీని సంపాదించుకున్నా నేను. అసలు చాలా హ్యాపీ నేను. ఎన్ని ఒక గట్టిగా అంటే నేను ఒక ఫ్యామిలీ అంటే 10 మంది, ఇప్పుడు దగ్గర 10 లక్షలు కాదు కదా, 1 కోటి మంది దగ్గర నా ఫ్యామిలీ పర్సన్స్ అయిపోయింది. ఓకే, చాలా సంతోషంగా. చాలా అన్న. సో అది నీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్స్ అనుకుంటున్నావు? చాలా. సో నా దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో ఏదైనా నాకు ఓపెన్ గా సమాధానం చెప్పాలి, చెప్తాను. ఎందుకంటే నువ్వు తప్పు చెప్పినా నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే నేను స్వయంగా నీతో తిరిగినా కాబట్టి నాకు తెలుసు అది. సో అంటే జనాల మనసులో ఏవైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అవి మన ఇంటర్వ్యూ ద్వారా నేనైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి. సో రెడీ కదా నువ్వు కూడా? ఓకే అన్న. సో బర్రెలక్క శిరీష ఎలక్షన్ టైంలో కొన్ని కోట్లు సంపాదించింది, 100 కోట్లు సంపాదించింది. సో కొత్త ఇల్లు కొనుక్కుంటుంది త్వరలోనే, ఆల్రెడీ పొలం కూడా కొనేసింది అని చెప్పి కొన్ని నేనైతే వింటున్నా. సో మరి జనాలకు నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు? నిజంగానే ఇవన్నీ తీసుకున్నావా? అంటే ఇప్పుడు జనాలు చాలా మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనట్లేదన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ నుంచి 10 రూపాయలు వచ్చినాయంటే నేను 10 రూపాయలు ఇచ్చే శీర్షకని ఎవరు చెప్పట్లేదు. ఇయ్యని వాళ్ళు, అరే ఉండి మా కళ్ళ ముందు సడన్ గా ఇంత ఎదిగిపోయింది కదా అని ఓర్వలేని వాళ్ళు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. సో అన్నారు కదా పొలం కొన్నది ఇల్లు కొంటుంది అని చెప్పేసి కోట్లు వచ్చినాయని అంటారు కదా. ఆ రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ వచ్చి నా ముందుకు రండి, నేను ఎక్కడ పొలం కొన్నా, నా అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ అకౌంట్స్లో కోట్ల డబ్బులు పడ్డాయి, క్లారిటీ నాకు ఇవ్వండి. కోట్ల డబ్బులు పడ్డాయా నా ముందు రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చేస్తా, పక్కా ఇస్తా. ఇన్ని కోట్లు పడ్డాయని చెప్తున్నారు కదా. ఈ రోజు ఒక వీడియో చేసిన, 50 లక్షల నుంచి 1 కోటి దగ్గర పడ్డాయంట. ఆ అన్న నా ముందుకు వచ్చి నీ అకౌంట్లో ఈ అకౌంట్లో పడ్డాయి, లేకపోతే నువ్వు వీడ దాచిపెట్టినావు, నేను నాకు క్లారిటీగా ఇన్ని చూపించమని చెప్పు, ఎన్ని డబ్బులు వచ్చినావు అన్ని డబ్బులు నేను అన్న చేతిలో పెడతా. 50 నుంచి కోటి అన్నాడు కదా, 50 నుంచి కోటి వరకు అన్న చేతిలో పెడతా నేను. సో ఇలాంటి రూమర్స్ ఎట్లా చేస్తారంటే ఫేమ్ అవ్వాలి. ఏ విధంగా అవ్వాలి? ఫేమ్ అయిన వాళ్ళ మీద రూమర్స్ చేస్తే ఫేమ్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ అన్న ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ అన్న. ఆయన గురించి పల్లవి ప్రశాంత్ అన్న తోపు, పల్లవి ప్రశాంత్ అన్న మస్తు మంచోడు అని చెప్తే చూడరు. పల్లవి ప్రశాంత్ అన్న గురించి బండారం బయట పెట్టిన బర్రెలక్క అని ఒకటే తమ్నేలు, ఎగవాడి చూస్తారా లేదా చూడు. ఎగ్జాంపుల్ నాదే తీసుకో, బర్రెలక్క బండారం బయట పెట్టిన ఒక వ్యక్తి ఎగవాడి చూస్తారు. బర్రెలక్క మంచి మనసు, ఇంత మంచి మనసు గలదా అంటే చూడరు. సో నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తేనే ఫేమస్ అవుతాం. ఈ రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నదంటే నేను, నన్ను తిడితే ఫేమస్ అవుతాం. సో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ఫేమ్ అవ్వడానికి జనాలను కొంతమంది పిచ్చోళ్ళని చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక చిన్న మాట అన్న, మనం కోట్లు పడితే ఐటీ వాళ్ళు ఊరుకుంటారా అన్న? రారా? ఎంక్వైరీ చేయరా చెప్పు. నాకు 8 lakhs పడగానే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ చేసేసారు అకౌంట్. మార్చింది అంటే నాకు 3 అకౌంట్లు ఉన్నాయి. ఒకటి ఎలక్షన్ అకౌంట్, నాకు ₹1 పడే నేను ఎలక్షన్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు బ్యాంకు ద్వారా అన్ని ఎంక్వైరీ చేసి అమౌంట్ సరిపోతుందా అని ఎంక్వైరీ చేసి మనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మనం ఎలక్షన్లో ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఎంత డబ్బు నాతో ఉంది ఎలక్షన్ అకౌంట్లో, అన్ని వాళ్ళకు ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ ఉంటుంది. వాళ్ళు అనలేదే నా దగ్గర ఇన్ని కోట్లు, వాళ్ళు చెప్తారు కదా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే. సో నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు. కోట్లు వచ్చినాయి అనేది చాలా పెద్ద అబద్ధం. సో ఈ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి నన్ను బ్లేమ్ చేయడానికి ఆడుతున్నటువంటి కొన్ని గ్యామ్లింగ్స్. అంటే ఇల్లు విషయానికి వస్తే ఇల్లు కూడా బర్రెలక్క వేరే దగ్గర పొలాలు ఉన్నాయి, పొలం కొన్నది, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటే నేనేం ప్రాపర్టీస్ కొన్నా, ఇప్పుడు ఆన్లైన్ లో ప్రతి ఒక్కటి ఎక్కించడం అయితే ఉంది. సో ఆన్లైన్ లో ఎక్కుతుంది, ఎంక్వైరీ చేయండి కదా. నోటికొచ్చింది మాట్లాడే బదులు విత్ ప్రూఫ్స్తో పెట్టేసేయండి. అవును బర్రెలకి ఇది కొన్నది చెప్పండి, మరి ప్రూఫ్స్ చూపియాలి. ఇప్పుడు నా అఫిడవిట్ డౌన్లోడ్ చేసిరు,
అఫిడవిట్ డౌన్లోడ్ చేసినప్పుడు నేను ఏవైతే పెట్టినో ఇప్పుడు కూడా అవే ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా క్లారిటీ. నోటికి వచ్చిన మాట అనేసి ఏది మాట్లాడితే అది ఇక నేను మీరు ఏమైనా మాట్లాడూరి, నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. ఇక అందరికీ ఆన్సర్ చేసుకుంటూ పోవాలంటే పొద్దుకులు చాలదు టైం. సరే ఈ పక్కన పెడితే, సో జనాలు ఏదనుకుంటారు పక్కన పెడితే, సో మీ ఊర్లోనే ఏదైతే నువ్వు ఉన్న గ్రామాలనే కూడా మీ గురించి చాలా నెగిటివ్ చెప్తున్నారు వాళ్ళు. ఆ విషయం ఏమంటారు? ఎందుకంటే ఆ జనాలను పక్కన పెడితే వీళ్ళు ఎందుకంటే మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి మీ గ్రామ వాసులను చూసిన వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు నెగిటివ్ చెప్తున్నారు అనుకో? వాళ్ళు ఎందుకు నెగిటివ్ చెప్తున్నారు అని నేను అనుకుంటున్నా అంటే ఉండి ఉండి మా ఊర్లో మాకేం లేకుండే ఒకప్పుడు బయట తిని ఏదో పీర్ల సావిటి హాస్పిటల్స్ ఉంటే అక్కడ పడుకొని వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో రెంట్కి తీసుకొని అట్లా బ్రతికిన జీవితం సడన్ గా హై లేచిపోయిందంటే ఎవరు ఓర్వలేరు. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నావు, నువ్వు హై అయితే అబ్బా అనిలన్న ఇట్లుండి ఇట్లా అయ్యండి అనిపిస్తుంది ఎవరికైనా, అది మనసుకు అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. సడన్ గా బర్రెలక్క అంటే మొత్తం పేపర్లలో రావడం, చాలా మంది మీడియా అన్న వాళ్ళు రావడం, మరికెళ్ళకు ఎంతోమంది నన్ను అడిగేసరికి నా పక్కన ఉండే నా తమ్ముడే మా అమ్మమ్మల ఇంటి పక్కనే ఉండి చిన్నప్పటి నుంచి గోటిలాట ఆడి నీళ్లు కలిసి మోసినోడే బర్రెలక్క నాకు తెలియదని చెప్పిండు. మొన్న సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ నన్ను పలకరిస్తుండే ఎప్పుడు వచ్చినావు అక్క అని. సో అప్పుడు తెలియనోడు మొన్న ఎందుకు పలకరిస్తాడు నన్ను పండగకు? సో ఊర్లో చాలా మంది కావాలని ఓర్వలేకపోతున్నారు. అరే మా ముందల వేసుకోనికి బట్టలు లేక తిననికి తిండి లేక ఉన్నోళ్ళు ఇంత సడన్ గా హైప్ అయ్యేసరికి ఓర్వలేక ఓర్వరన్నా ఎందుకు ఓరుస్తారు చెప్పు? ఎవరు ఓర్వరు? ఉండో ఊర్లో ఎవరిని సై అన్నారు. నువ్వు పెద్ద పెద్ద చరిత్రలు సృష్టించిన మహానుభావులనే నువ్వు చూడు, వాళ్ళ ఊర్లో పెద్ద పెద్ద తోపులైనా సరే వాళ్ళ ఊర్లో పట్టించుకోరు. ఎందుకంటే ఊరోళ్ళు ఓర్వరు. సో ఎలాగైనా నా ఊరు అనేది నాకు ఇంపార్టెంటే. వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా నా ఊరు నా ఊరే. సో ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ముంగడికి, ఎందుకంటే మీరు రీసెంట్ గా మీ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అవును. సో మీ ఊరికి వెళ్ళడం అయితే ఇంటికి వెళ్ళిన అయితే హైలైట్ ఏంటంటే కొంతమంది వీడియోల ముందలా ఇట్లా అట్లా ఓవర్ యాక్షన్ చెప్పిరు. మొన్న మా ఇంటికి పోయి సంక్రాంతికి ముగ్గులేసి వాకిలు ఉడుస్తుంటే మళ్ళీ ఎప్పుడు వచ్చిన పిల్ల అని వచ్చి పలకరిస్తున్నారు నన్ను. నేను ఇంకా కోపం ఇట్లా వస్తుంది, అరే ఏంది వీడియోల ముందర ఇట్లా చెప్పిరు, మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి మాట్లాడుతున్నారని అని మేము వీడియోలు చూడలేమనుకున్నారు. చూసిన నేను మాటలు అన్నీ అంటే వాళ్ళు వీడియో తీస్తున్నారు అనుకోలేదు, ఏదో నార్మల్ గా తిడుతురు నన్ను. వాళ్ళది మా ఊరు కాదంటే ఓటర్ ఐడి అదే ఊర్లో ఉంది. కొంతమంది ఎగ్జాంపుల్ అన్న ఊర్లలో ఉన్నారు, తర్వాత వచ్చి సిటీలో సెటిల్ అయ్యారు. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ప్రతిదీ ఇక్కడ సెటిల్ అయినాయి. అట్లని ఆ ఊర్లో పుట్టలేదు నీది ఆ ఊరు కాదంటమా? పుట్టు ఊరు ఒకటి ఉంటుంది, అత్తగారు ఊరు ఒకటి ఉంటుంది, తల్లిగారు ఊరు ఒకటి ఉంటుంది. మనం ఒక ఊర్లో పుట్టినా వేరే ఊర్లో వచ్చి సెటిల్ అయిన ఊరు కూడా ఉంటుంది. సో సరే నాది ఏ ఊరో పక్కన పెడితే నేను ఊపిరి పోసుకున్నది కూడా మరికల్లనే కదా. ఆ ఊర్లో ఉండి నాకు రేషన్ కార్డు ఆన్నే ఉంది, ఇల్లు ఉంది, నాకు ఓటర్ ఐడి అక్కడే ఉంది, నా స్కూల్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అదే ఊర్లో అదే మండలంలో చదివిన. ఊరు కాదని ఎట్లా అంటారు? అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ఆ మీద మా ఊరు కాదంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తెలియలేదన్న అది ఆ ఊరు కాదని. సో కొన్ని ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, నా ఊరు కాదు ఈ ఊరు అంటారు ఊకే అన్నారు. సో అంటే ఆ ఊర్లో ఒక అధికారంలో ఉన్న వ్యక్తికి ఆ ఊరు ప్రజలు ఎవరు అనేది కూడా తెలియలేని స్థితిలో ఉన్నాడా? ఓటు వచ్చిండ్రు కదా నా ఇంటికి ఓటు అడగడానికి, నాకు అప్పుడు ఓటు లేకుండా మా అమ్మది మా నాన్నది వేయించుకున్నారు కదా, మరి మా ఊరు కాదని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే మా కళ్ళ ముందర పెరిగిన ఒక అమ్మాయి ఇంత సడన్ గా ఎదిగిందంటే అదొక ఓర్వజాలని గుణం. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎందుకంటే ఏమర్థమైందంటే ఓరుస్తే అంటే ఎదిగితే ఓర్వలేరు అని అర్థమైంది. బట్ ఎవరేమన్నారు ఏందన్నారు అనేది ఇక్కడ ఉండిపోయింది. టైం వస్తుంది ప్రతి దానికి. సో నేను అట్లని పగ సాధింపు అవి చెయ్యను, నిదానంగా ఇది కదా నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పినాను మళ్ళీ వాళ్ళతోనే ఒక వీడియో అనేది తీపిచ్చి ఆ రోజు నేను అలా చెప్పాల్సి వచ్చింది అనేది మళ్ళీ నేను క్లారిటీ ఇస్తా. అంత ఈజీగా నేను తీస్తా, ముళ్ళుతోనే తీస్తా, అంత ఈజీగా నేను మర్చిపోను ఏది కూడా. సరే ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెడితే, సో ఎలక్షన్ టైంలో ఎన్ని పైసలు వచ్చినాయి శిరీషకి? నిజం చెప్పాలంటే నిజమే చెప్తాను. నేను ఇప్పుడు వరకు నేను హైలైట్ అయింది కూడా నిజాలు చెప్పే, అబద్ధాలు చెప్పలేదు. ఇది అని అబద్ధాలు చెప్పి నేను హైలైట్ అవ్వలేదు, నిజాలు చెప్పినందుకే నేను ఇంత హైలైట్ అయినా. మెయిన్ నాకు 20 lakhs దగ్గర వచ్చినాయి. 20 lakhs, ఓకే 20 lakhs వచ్చినాయి దగ్గర మొత్తం కలిపి 20 lakhs క్యాష్ నాకు అకౌంట్లో పడ్డ అమౌంట్ అన్నిటికీ కలిపి 20 lakhs దగ్గర వచ్చినాయి. సో విత్ ప్రూఫ్స్ కూడా కావాలంటే ఎవరన్నా ఎంక్వైరీ చేసుకోండి, నో ప్రాబ్లం. సో మొత్తానికి నీకు వచ్చిన పైసలు అయితే చెప్పేసిన 20 lakhs, నియర్ బై 20 lakhs వచ్చినాయి అంతే.
సో ఇది పక్కన పెడితే ఎలక్షన్ టైం మీకు గుర్తుందో లేదో మేబీ నువ్వు తిరుగుతున్న సమయంలో కూడా చాలా మంది నిన్ను కలవడానికి కొన్ని డబ్బులు తీసుకొని 30,000 కానీ 40,000 10,000 1000 సరే తీసుకొని చాలా రాష్ట్రాల నుంచి కూడా నీ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు టైం ఇవ్వలే అని చెప్పి, సో నువ్వు కలవలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే టైం ఇవ్వలేదు అంటే నైట్ 10 నుంచి 12 వరకు టైం ఇచ్చినన్న. వాళ్ళకు కొంచెం స్పెషల్ టైం ఇవ్వడానికి అని చెప్పేసి పక్కన ఒకటి పాపం అన్న వాళ్ళు కూడా ఫ్రీగా ఇచ్చిండ్రు మాకు ఒకటి రూమ్ లాంటిది. అరే మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉండండి అంటే నేను టైం ఇచ్చి నైట్ కలిసిరు వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. కానీ ఇంకా 100 మంది నేను కలుస్తూ ఏ విలేజ్లో అంటే ఆ విలేజ్ పైనకెళ్ళి చేతి ఊపుతూ వచ్చినందుకు ప్రతిసారి ఇక్కడికి ఎంతో వాళ్ళ విలువైన టైం కేటాయించి నా దగ్గరకు వచ్చినందుకు ధన్యవాదాలు. నేను మీకు టైం ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించండి అని ప్రతిసారి నేను మాట్లాడిన ప్రతి స్పీచ్లో ఇది చెప్పిన నేను. ఎందుకంటే ఆడ ఉన్న సిచ్యువేషన్ అట్లుంది. మరి కొన్ని వేల మంది వచ్చారు. ప్రతి ఒక్కరిని నేను అంటే డైరెక్ట్ పోయి కలవకపోయినా మైక్లో మాట్లాడడం, దూరంకి వెళ్ళి చేతులు ఎత్తి మొక్కడం, ప్రతి ఒక్కరికి నేను టైం సరే అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇవ్వలేకపోయినా నాకు కూడా గుర్తుకొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఆడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. సో నాకు నేనే టైం ఇచ్చుకోలేనంత సిచ్యువేషన్ ఆడ ఉన్నది. ఆ తర్వాత కూడా ముఖ్యంగా శిరీష దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే అవును బౌన్సర్లను వేసుకుంది. బౌన్సర్లను వేసుకుని మొత్తం ఊరంతా షో చేస్తుంది తను అని చెప్పి కూడా. బౌన్సర్లు అవసరమా అంటే తను ప్రజల కోసం పోరాటం చేస్తా అన్న వ్యక్తికి మరి బౌన్సర్లు ఎందుకు అని చెప్పి కూడా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యింది. బౌన్సర్లు ఎందుకు అని అంటే యాక్చువల్లీ నేను ఒక విలేజ్కి వెళ్ళిన, నేను ఉండేదే ఇంతున్నా బక్కగా, ఈ చేయి పట్టుకొని ఇక్కడ గుంజుకోపోతాడు, ఈ చేయి పట్టుకొని ఇక్కడ గుంజుకోపోతాడు. నేను ఎక్కడ పోవాలి చెప్పు? ఒక రోజు అయితే ఏడ్చిన ఒక ఊర్లో, నాకేం అర్థం అయితలేదు. మంది ఇట్లా ఎగబడిపోతురు మీనా. ఒక అమ్మాయిని నాకంటూ మా మమ్మీ ఇంటికాడ చూసుకోవాలి, మా తమ్ముళ్ళు సరుకులు కానీ అక్కడ వచ్చిన వాళ్ళకు ఫుడ్ అన్నీ చూసుకోవాలి. నేను ఒక్కదాన్ని, మా వెనకాల మా అత్తమ్మ, మేమిద్దరం. మిగతా చాలా మంది ఉన్నారు. కానీ నాకు ప్రొటెక్ట్ చేయడానికి మా అత్తమ్మ ఒకటి, ఆమె కూడా జనాలను పట్టలేకపోతుంది. మీన పడుతున్నారు చేతులు, అంటే వాళ్ళు కూడా అభిమానం మీదనే ఒక ఫోటో దిగాలని అక్కడ గుంజుతారు ఇక్కడ గుంజుతారు. సో చాలా ఇబ్బంది అయిందన్న అక్కడ సిచ్యువేషను. సో నా పక్కన ఉన్నటువంటి ఒక అన్న, అరే చెల్లె మనం కంట్రోల్ చేయలేం, ఖచ్చితంగా బౌన్సర్స్ కావాలి, నేను తీసుకొస్తా అని 2 బౌన్సర్స్ని ఒక అన్న పెట్టిండు. ఆ అన్ననే వెళ్ళండి చెల్లెకు ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు ఒక్కొక్కరిని కలిపియండి. మంది గుమ్మి కొడుతురు, తొక్కిసలాట జరుగుతుంది. సడన్గా ఎవరికన్నా ఏమయ్యన్నా అయితే బర్రెలకు ప్రచారానికి వచ్చి ఇట్లా అయింది, నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. బౌన్సర్స్ ఉంటే టైంకి అంటే చూసుకోవడం వాళ్ళను అది ఏదో విధంగా ఉంటుంది. కాబట్టి 2 బౌన్సర్స్ను నాకు ఒక అన్న పంపించిండు, ఇంకొక అన్న 2 బౌన్సర్ అన్న డబ్బులు పెట్టుకొని నాకు తీసుకొచ్చిండు. అంటే శిరీషకి ఎలక్షన్ టైంలో క్లారిటీగా లేదు, తను ఏదో షో చేద్దాం, తను ఏదో ఫేమస్ చేద్దాం అని చెప్పి కూడా. సో తనకే క్లారిటీ లేదు, ఏ విలేజ్ పోతున్నా నెక్స్ట్ ఏం చేస్తున్నా తనకే క్లారిటీ లేదు అంటే నాకు ఫుల్ క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది నేను నామినేషన్ వేయను కదా అన్న, ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఎట్లా అంటే అక్కడికి కొంతమంది అక్కే చేస్తే మేము ఆమెకు సపోర్ట్ చేస్తామని వచ్చిన వాళ్ళు, కొంతమంది వాళ్ళు చెప్పిందే వినాలి. 5-10 మంది 10 ఏళ్ళు ఉన్నాయి, 10 మంది నేను చెప్పింది వినాలి, నువ్వు చెప్పింది వినాలి. ఎవరు చెప్పింది వినాలి, నేను చెప్పింది చేస్తలేను, నేను చెప్పింది చేస్తే వాళ్ళు వింటలేరు, గొడవ పడుతున్నారు, అలిగిపోతున్నారు. మేము చెప్పింది వింటలేము, మేము పెద్ద మనుషులం అంటారు. ఇంకా నా మీదనే తిడుతున్నారు, మళ్ళీ పోయి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది వినకపోతే ఒక రకంగా బుర్ర అయితే పుచ్చి పట్టిపోయింది నాకు. నేను ఒక మ్యాప్ గీసుకుంటానా, మేము పర్మిషన్ తీసుకునేది మనకు పర్మిషన్ తీసుకోవాలి ఏ విలేజ్లో ప్రచారం చేయాలి అనేది. ఆ విలేజ్కి పర్మిషన్ తీసుకుంటా, ఆ విలేజ్లు కాదు వేరే విలేజ్లు రమ్మంటారు. మనం ఏ విలేజ్లో పర్మిషన్ అదే విలేజ్ పోవాలి, వేరే విలేజ్ పోతే నాకు ఎఫెక్ట్ అవుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నన్ను అట్లా కూడా కొంచెం అంటే చాలామంది 100%, 100కి 99%, ఒక 1% కావాలని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను కావాలని మేము చెప్పిందే వినాలి అన్నట్టు కూడా కొంచెం చేసిన వాళ్ళు ఉన్నారు, నాతో తిరిగిన వాళ్ళు. సో బర్రెలకు హైప్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న డ్రామా ఆడింది, తమ్మునిపై దాడి జరిగిందని చెప్పి కూడా కావాలని తనే సృష్టించిందని చెప్పి కూడా కొన్ని వార్తలు చూస్తాం. అవును, దాడి జరిగింది నేనే సృష్టించుకున్నా. అయితే అబ్బాయి మీద కేసు పెట్టాను కదా, కేసు వద్దు అని చెప్తా. ఇప్పుడు నన్ను కొట్టడానికి నేను పెట్టుకున్నాను అనుకో, సరే ఆడ పాపని ఆడిపోతలే కొట్టినోడు అంట నేను. కానీ నేను కేసు ఎందుకు పెడతా? ఇప్పుడు కేసు పెట్టినంటే వాడు అంటాడు కదా ఏదో ఒకటి. నడుస్తుందా కేసు? ఇంకా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మేము కావాలని కొట్టించుకుంటే ఎప్పుడొకటి బయటపడుతుంది కదా. నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టుకోలేము కదా మనం. నిజం నిప్పులు అంటే ఎప్పటికైనా బయటకు వస్తుంది. సో నాకు అప్పుడు కూడా ఒక అక్క అడిగింది క్వశ్చన్, ఏమో అంటారంట కదా మనుషులను పెట్టి కొట్టించుకుంటే
హైపేతర్ అని ఏదో సంథింగ్ ఏదో చెప్పింది దానికి పేరు, అట్లా వేయించుకున్నావా అని అంటే కూడా అప్పుడు ఆమె చెప్పే వరకు కూడా నాకు తెలియదు, ఇట్లా మనుషులు పెట్టి కొట్టించుకుని హైలైట్ అవుతారని కూడా నాకు తెలియదు. అంటే ఇంకా ఓట్లు ఎక్కువ పడతాయేమో అని చెప్పి చిన్న ట్రిక్ ప్లే చేసింది బర్రెలక్క అని చెప్పి కూడా కొన్ని వార్తలు చూస్తున్నాం. అది ఉంటదని కూడా నాకు తెలియదు. ఒక అక్క వచ్చింది ఆమె ఇంటర్వ్యూలోనే, ఆమె చెప్పింది ఇట్లా చేసినావా అంటే నాకు అర్థం కాలే. ఆమె చెప్పింది అక్క ఏంటిది అక్క అంటే ఇట్లా చేస్తున్నారు కదా అమ్మ, కత్తులతో ఒడిపించుకున్నాడు, అది చేస్తుడు, ఇట్లా నరికించుకున్నాడు చేస్తుండు అంటే ఏమో అక్క నాకు తెలియదు మరి అట్లా ఉంటుందని కూడా. దెబ్బలు తిని మరి గెలిచేంత అయితే లేదు, పుట్టుకున్న కాలు చేరుగుతే ఏం చేస్తాం, ఏం చేస్తాం, డబ్బులు కాలో చేయి ఇరిగే లైఫ్ లాంగ్ ఆ పాట పని చేయకుండా పోతుంది. ఒకటి ఇరిగిందంటే అది అతుకు అనేది ఉంటది, ఏం చేస్తాను చెప్పు. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ వర్కౌట్ చేస్తుంది బర్రెలక్క అంటే ఎమోషనల్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం గానీ ఇట్లా ఈ పరంగా తను హైలైట్ అవుతుంది. నేను ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ చేయాలని కాదు, నాకు చిన్నదానికి బాధ అనేది అనిపిస్తుంది అనమాట. దాచుకోలేను ఇట్లా నేను మనసులో, అది ఆటోమేటిక్గా ఏడుపు వచ్చిందా ఏడ్చేస్తా, నవ్వు వచ్చిందా నవ్వుతా, కోపం వచ్చిందా వెంటనే చూయించేస్తా. దాన్ని మనసులో పెట్టుకొని కుల్లి అనేది ఉండదు. నేను మనస్తత్వం అనేది చాలా చిన్నదాన్ని, సెన్సిటివ్. ఒకరు తిట్టిరంటే వాడి పాపన వాడబోతు, వాడు ఎందుకు అన్నాడు నన్ను ఇదే తిరుగుతుంటది మైండ్లో. అది భరించలేక నేను వీడియోల రూపంలో చెప్పుకొని ఏడుస్తుంటా. సో అట్లా అవుతుంది. సో ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ విషయంలో కూడా, అలాగే ఏదైనా ఇన్స్టాలో స్టోరీ పెట్టాలన్నా కూడా ఇంత డిమాండ్ చేస్తుంది అమౌంట్కి వస్తామని చెప్పి కూడా వాడతారు అంటున్నాం మనం. అయితే ఇన్స్టాలో స్టోరీ అంటే ఏమైంది తెలుసా అన్న, ఇంతకుముందు నేను అమౌంట్ తీసుకునేదాన్ని 100-200 తీసుకునే అంతే, మినిమం 2-3 అంటారు కదా. ఇంకా అంటే నేను ప్రమోషన్ వీడియోస్ చేస్తే నేను హైయెస్ట్ అమౌంట్ తీసుకునేదంటే 2500. అంతకంటే హైయెస్ట్ నేను తీసుకోలేదు. సో అయితే ఏమైతుందంటే ప్రమోషన్స్ నేను అప్పుడు చేసింది, కొన్ని ప్రమోషన్స్ చేసిన నా మనసుకు చేయాలని లేకుండా నేను చేసిన, నా సిచ్యువేషన్ అట్లున్నది, హాస్టల్ ఫీజు నేను కట్టుకోవాలి, నా చదువుకు నేను ఇంటిపైన ఆధారపడొద్దు అన్న ఒక ఆలోచనతోన ప్రమోషన్ వీడియోస్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులతోన నన్ను నేను పోషించుకొని మా అమ్మకు కొంచెం ఇచ్చేదాన్ని. సో నేను ఒక్కదాన్ని చేస్తే నేను ఇన్స్టాలో కొన్ని కోట్ల మంది ప్రమోషన్స్ చేస్తున్నారు. సో ప్రమోషన్స్ అమౌంట్ ఇష్టం వచ్చినట్టు కూడా నేను తీసుకోలే. చాలా మంది ఎట్లా చేస్తారంటే ఒక డ్రెస్ పంపిస్తారు, ఒక శారీ పంపిస్తారు, అక్కడ నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన, నాకు హెల్ప్ చేయవా, లైఫ్ లాంగ్ గుర్తుకుంటూ, చాలే నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చిందని. శారీ 200 పంపించిన, ఓకే అక్క చాలు, 200కు నేను 400 పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని చేస్తా వీడియో. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి క్లిక్ అయిందనుకో, అరే అక్క వల్ల క్లిక్ అయిందని ఒక్క చాలు, అంత హ్యాపీనెస్. ఏం చేసుకుంటాం మీరు ఎవరినైనా అడిగి. నేను ప్రమోషన్ వీడియో చేస్తే ఇప్పటికి నేను చేసే వీడియోలు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన అక్క నాకు నీ సపోర్ట్ కావాలంటే చేసిన వీడియోస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంకా ఒకటన్నా ఇన్స్టాలో రాజకీయం ఈ రీల్స్ చేయొద్దంటే రాసిందా చేయకూడదని. అవును చదువుతా లైట్ తీసుకుంటా, బురద చదువుతారు చాలా మంది. అన్న ఇప్పుడు నేను రాజకీయంలో తిరిగినప్పుడు చేస్తా, నేను అది చేస్తా, నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. ఇప్పుడు ఇదే చేయాలని అయితే ఉండదు కదా, నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. నా ఏజ్ ఎంత అన్న 26 ఏజ్, నాకు సమాజ సేవ చేయాలన్న ఆలోచన ఉంది. నేను సేవల మిస్టేక్ చేస్తే నాకు చెప్పు అక్క, నువ్వు ఇది కాదు ఇది చెయ్యని. నా పర్సనల్ లైఫ్ ఎవరికి ఎందుకు అంటే అక్కడ వీడియోలో కూడా రియల్ బర్రెలక్క బయటకు వచ్చింది పెడతారు. ఆ కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఓర్వనోళ్ళు, ఓర్వజాలనోళ్ళు. ఎప్పుడైనా మనిషి ఎదగాలంటే ఓర్వజాలని గుణం అనేది తీసేసుకుంటే ఆటోమేటిక్ ఎదుగుతారు. అంటే రాజకీయం వేరు పర్సనల్ వేరు అంటావు. అంతే అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. డ్రెస్సింగ్ పరంగా కానీ శారీ కట్టుకోవాలని ఉంటుంది, కొంతమందికి జీన్స్ వేసుకోవాలని ఉంటుంది. రాజకీయం పరంగా ఎట్లుంటుంది అంటే మంచి శారీ కట్టుకొని వైట్ డ్రెస్లు వేసుకుంటారు. సో బయటకు రాగానే ఇంక అవే ఉండదు కదన్నా. పర్సనల్ లైఫ్గా చూడండి, రాజకీయం లైఫ్ రాజకీయంగానే చూడాలి, దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు అనేది నా ఆలోచన. సో ఆయన ఎవరేమనుకున్నా నాకు నచ్చిందే నేను చేస్తా, పట్టించుకోను. ఎందుకంటే ఎవరు చెప్పింది చేస్తే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందో అదే చేస్తా, అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఆ టైం ఎలక్షన్ టైంలో బర్రెలక్క వైరల్ అయితే కూడా చాలా మంది మిమ్మల్ని వాడుకున్నారు అని చెప్పి కూడా బయట టాక్ నడుస్తుంది. బర్రెలక్క కూడా కొంతమంది ఫైనాన్షియల్ కూడా వాడుకుంది. సో నాకు సపోర్ట్ కావాలని చెప్పి కూడా కొంతమంది దగ్గర అమౌంట్ తీసుకుంది, ఫైనాన్షియల్ గా సపోర్ట్ తీసుకుంది అని చెప్పి. ఫైనాన్షియల్ గా సపోర్ట్ తీసుకుంది అంటే ఫేమస్ అయినందుకు ఇది ముందుకేస్తున్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకున్నది అనేది. సో నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకున్నా, నేను ఆల్రెడీ అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, ఎలక్షన్ ప్రచారానికి ఎంత అమౌంట్ అవుతుందో దాన్ని నేను వాడుకొని మిగతాది కొంచెం నెక్స్ట్ ఎలక్షన్లకు దాచుకొని అందులో కొంత నేను డొనేట్ చేస్తా అని కుక్కలక నేను మొత్తుకుంటూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. నా యూట్యూబ్ ఫాలో అయితే నెక్స్ట్ ఏం చేస్తుంది బర్రెలక్క అనేది ఇన్స్టాలో వేరే ఉంటాయి నా రీల్స్,
నేను నాకు కొంచెం హ్యాపీనెస్ కోసం అవి నేను ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటా. యూట్యూబ్లో నేను పెడుతున్న వీడియోస్ చూస్తే అర్థమవుతుంది హెల్త్ బాగాలేని వాళ్ళకు నా వంతుగా నేను హెల్ప్ చేస్తున్నా. సో ఇంకేం చేయాలి చెప్పన్నా? దాచుకునే డబ్బులు అంటే ఏం చేసుకుంటా చెప్పు ఒక మాట. డబ్బులు దాచుకొని నేను ఏం చేసుకుంటా? మనం పోయిన రోజు కొన్ని కోట్లైనా ఇంత ఘోరంత డబ్బు కూడా మనం ఎమ్మటి పట్టుకోలేము. ఏం చేసుకుంటాం? అరిచి వాళ్ళ నోర్లు పోతే తప్ప నేను ఇంత కూడా పట్టించుకోను. అంటే రిజల్ట్ అయిపోయిన తర్వాత కూడా బర్రెలక్క మిస్సింగ్, బర్రెలక్క మాయమైంది. సో బర్రెలక్క ఇక్కడ లేదు, అజ్ఞాతంలోకి బర్రెలక్క అని చెప్పి కూడా మనం విన్నాము. అయితే అసలు ఏం జరిగింది అప్పుడు? అయితే ఇంటర్వ్యూలు అడిగిరన్న కొంతమంది ఛానల్స్ వాళ్ళు. ఇంటర్వ్యూ అడిగితే అది ఓటింగ్ అయిపోయినాక, రిజల్ట్ కాదు, రిజల్ట్ కంటే ముందు ఓటింగ్ అయిపోయినాక ఇంటర్వ్యూలు అడిగిరు. కంటిన్యూగా ఓటింగ్ వరకు ఇంటర్వ్యూలు కానీ ప్రచారంలో నేను చాలా, మీకు తెలుసు పరిస్థితి ఎట్లయిపోయినా అనేది. సో రిజల్ట్ అప్పుడు ఏమైందంటే ఒక 3 days ప్రశాంతంగా ఉందాం. 31కి ఓటింగ్ అయిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్కి ఇక్కడ కౌంటింగ్ ఉన్నది. ఆ 2 days ప్రశాంతంగా ఉందాం బాబు అనేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఆ ఫోన్ గిన్ పక్కకు పెట్టేసి ప్రశాంతంగా మా పిల్లలతోన, మా అత్తమ్మ పిల్లలు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ అందరితో నేను టైం స్పెండ్ చేసుకుంటూ హ్యాపీగా తినుకుంటూ, నాకు నచ్చింది చాలా డేస్ నేను తినలేదు, ఫుడ్ సరిగ్గా తినలేదు, నేను కాసేపు ప్రశాంతంగా ఉందాం ఈ 2 days అనేసి ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. ఇంటర్వ్యూల కోసం ఫోన్లు చేస్తే కొత్త నెంబర్ నుంచి ఫోన్లు వస్తే నేను మ్యాక్సిమం కొంచెం గలీజ్గా మాట్లాడతారన్న, ఏమేమో మాట్లాడతారు. అవి ఇన్ని నేను బాధపడడం నాకు ఇష్టం లేదు, నా మైండ్లోకి వెళ్ళి ఏదన్నా పోదు. సో నేను ఈనాడం ఎందుకు అనేసి నేను ఫోన్లు కొంచెం దూరం పెట్టి ప్రశాంతంగా ఉంటున్నా. ఇంటర్వ్యూ అడుగుదామని ఫోన్లు చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని పోయిందని పెట్టిరు. ఇక అది సిచ్యువేషన్ చాలా వైరల్ అయింది, బర్రెలక్క మాయమైంది, బర్రెలక్క. తర్వాత నేను ఫోన్ ఎత్తట్లేదని మా తాత ఫోన్ చేసింది మా మమ్మీ. చేసి శిర్షి ఇట్లా అయిందంటే ఎట్లా అని అన్నారు. అంటే సరేలే అన్న. మళ్ళీ 1 day మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది వరంగల్లో, హన్మకొండలో. నేను ఆడికి పోతే మా అమ్మ ఫోన్ చేసి ఏం శిర్ష కిడ్నాప్ అయినా అంటారు, మధ్యలో ఎవరైనా ఎత్తుకుపోయారా అంటది. మా తాతతో ఫోన్లు, ఏం లేదు మమ్మీ ఇది కాదు, ఇట్లా నువ్వు పట్టించుకోకని చెప్పి ఒక 2 days రెస్ట్ తీసుకుంది. అంటే 1 day హన్మకొండ పోయినా 1 day రెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలు ఇవ్వనందుకు ఇట్లా. కానీ అది ఒక్క వీడియో అన్న చాలా మంది ఎంత టెన్షన్ పడ్డారు తెలుసా అన్న. అసలు ఏడుస్తురు కొంతమంది ఫోన్లు, అక్క నీకేమైంది అక్క, మేము వస్తామని. ఏదైనా ఫేక్ న్యూస్ వేసే ముందు నేను ఒక్కదాన్ని కాదు బాధపడి, నన్ను అభిమానించే కొంతమంది బాధపడతారు. ఫేక్ న్యూస్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని పెట్టాలి. అసలు ఘోరం. అసలు ఒక ఆయన ఉంటాడు నాగోళ్ళ, అసలు నాకు ఫాదర్ లవ్ తెలియదు. సో ఆయన ఫాదర్ లెక్క చూసుకున్నాడు. ఆయన ఫోన్ చేసి అరే మమ్మీ ఏమైందిరా పోగొట్టుకుపోయినా ఉంటారు, నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా హైదరాబాద్ నుంచి అంటాడు. ఏం లేదు ఇట్లా నేను బాగానే ఉన్నా అంటే ఇంకా ఇట్లా కండపొడితే నీళ్లు కడిస్తే ఏదో డల్లుగా మాట్లాడు. ఇట్లా చేస్తారు ఇక కొంతమంది కావాలని. సో ఆర్జీవీ పైన కూడా కేసు వేసినట్టు మాకు తెలుస్తుంది. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా కేసు వేయలేదు. సో నన్ను ఎంతో అభిమానించే మా అన్న కేసు పెట్టిండు. సో ఊరు పేరు లేని బర్రెలక్క అని అంటే నాకు ఎందుకు లేదు ఊరు పేరు? ఊరుంది, పేరుంది, నాకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, నాకు ఒక మండలం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. అంటే నేను అనాథనా, నా చెల్లెల్ని ఇంత మాట అన్నాడు అని చెప్పేసి ఇక మా అన్న కేసు పెట్టిండు. నడుస్తుంది ఆ కేసు కూడా? ఇంకా నడుస్తుందంట. సో ఎలక్షన్ జరిగే టైంలో కూడా మంచి హ్యాపీగా ప్రచారం చేస్తున్నావు. ఆ టైంలో సడన్ గా ఒక వీడియో బయటికి రావడం జరిగింది మనకి నాన్న గురించి. ఆ వీడియో రాగానే మొత్తం 1 side అయిపోయింది. ఏదో శిరీష మంచిగా ప్రచారంలో దూసుకెళ్తున్న శిరీష మధ్యలో ఆ వీడియో చాలా వైరల్ కావడం జరిగింది. మీ నాన్న సో నీ గురించి కొన్ని మిస్గైడ్ చేసిండు, కొంచెం వేరేలా మాట్లాడిండు. సో ఆ వీడియో గురించి మీరు ఏం చెప్తారు? అంటే కావాలని చేపించారని చెప్పి కూడా మీరు కొన్నిసార్లు సందర్భాలు కావాలని చేపించారని చెప్పడం కాదు, చేపిచ్చిరు 100%. చేపించిన వ్యక్తులు కూడా నాకు తెలుసు, కానీ నేను ఇంకేం అనదలుచుకోలేదు. ఎవరి పాపం వాళ్ళది. అన్ని రోజులు చెప్పండి, అప్పుడే ఎందుకు చెప్తారు ఒక మాట చెప్పన్నా? అన్ని రోజులు ఆయన ఒక 3.5 years అవుతుంది వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి. వేరే ఆమెను తీసుకొని పోయి నేను ఎప్పుడైనా చెప్పినా ఏమన్నా? అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనను తప్పు పడితే మా ఫ్యామిలీలో ఒక పర్సన్ కాబట్టి మమ్మల్ని మేము తప్పు పట్టుకున్నట్టు అవుతుంది. సో నాకు అవసరం లేదని అంతకు ముందు కూడా నేను నామినేషన్ వేయడానికి ముందు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన, కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా మా ఫాదర్ లేడు, బయట ఉండడని మాత్రమే చెప్పినా, కానీ ఇట్లా పోయిండని అయితే నేను చెప్పలేదు ఎక్కడ కూడా. అంటే సొంత నాన్న కాబట్టి ఎలా చెప్పాల్సిన అవసరం లేదు, మన విషయాలు మనం బయట వేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఆలోచన. కానీ ఇంకా ఏదో ఇట్లా చెప్పి ఆయనకు తర్వాత ఒక 3.5 years తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మెంటల్ కండిషన్ అనేది చాలా దెబ్బతిన్నది ఆయనకు. మెంటల్ అతను కావుడు కూడా కారణం మీరే అని చెప్పి కూడా నడుస్తుంది మరి బయట. మేమే అంటే ఇంకా పెడతారు, ఇంకేమన్నా పెడతారు. ఇప్పుడు నేను హైలైట్ అయినా కదా, ఒక తండ్రే ఓర్వలేకపోతుండు. ఎందుకు ఓర్వలేకపోతుండంటే నేను క్వశ్చన్ చేస్తా,
ఎట్లా అంటే నేను చూస్తూ ఉండలేను. నా తల్లిని కొడుతుంటే బాగా కొడుతున్నావు, కొట్టు అని మూలకై కూర్చుంటానా, అడ్డం పోతా, ఎందుకు కొడుతున్నావు, నీకేం అవసరం, నేను గట్టిగా నిలదీస్తా. నా ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ లేడ జరిగినా నేను నిలదీస్తా, తప్పు ఉంటే ఏం ఊకోను, చూసుకుంటా. అట్లా నేను నిలదీయడం వల్ల గట్టిగా నేను ఒక శత్రువు లెక్క అయిపోయినా. అరే నేనేం చేసినా ఈ అడ్డు చెప్తుంది. ఇష్టం వచ్చిన వాళ్ళ మట్టి తిరగమంటే ఇక తిరుగుపో మంచిగా పోతున్నావు అని పొద్దుగాల ఇంత సర్ది గట్టి పంపించి సాయంత్రం వరకు వచ్చిన తర్వాత గిన్నెలు కడిగి మళ్ళీ తిన్నాయ్యా, మళ్ళీ రేపు పొద్దులు అట్లా చేసి నేను మంచిదాన్ని అయ్యేదాన్ని. నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇంట్లో వచ్చిన సంపాదన అంతా వేరే వాళ్ళకి పెట్టడం, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక ఇంట్లో ఎవరు ఊరుకుంటారు అన్న. ఇప్పుడు అవన్నీ క్వశ్చన్ చేయడం వల్ల నేను ఒక శత్రువు లెక్క కనిపించేసరికి ఇక ఇట్లా అయిపోయింది. ఇంకా దీన్ని ఎట్లనన్నా ఎల్లగొట్టాలి, అది ప్లాన్ లేచిండు, ఎన్నో ప్లాన్ లేచిండు. నాకు భయమే, దూరం వెళ్తే మా అమ్మని మస్తు కొట్టేది, కంటిన్యూ కొట్టి ఆమెకు బ్యాక్ బోన్ సరిగ్గా లేదు. మీరు స్కానింగ్ కూడా వేసుకోండి కావాలంటే. వెనకాల ఇటుక పిల్ల తీసుకొని కొడితే నేను లేని సిచ్యువేషన్లో క్రాక్ వచ్చింది. 1 month బెడ్ రెస్ట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు దాన్ని. ఇంకా క్వశ్చన్ చేయరా అన్న, ఎవరైనా చేస్తారు ఇప్పుడు. అంత క్వశ్చన్ చేయకుండా కళ్ళు మూసుకొని అయితే ఎవరు ఉండరు కదా. ఇక సందు అయితే లేదు, ప్రతిసారి ఏ సందు అయినా మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, పోయాడు, జంప్ అయ్యండి. ఇక డబ్బు గోల్డ్ అన్నిటికన్నీ తీసుకొని మా బతుకు రోడ్డు మీదేసి వెళ్ళిపోయిండు. పోయినావు పోయి పొద్దుగాల పోయి పట్టుకొస్తే ఉంటాడు, రాత్రి లేచి వెళ్ళిపోతాడు. దాంతోనికి ఎంత పట్టుకుంటాం చెప్పు. పలానూరులో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, రా ఇంటికి రా, మాకు ఒక తోడు కావాలి, ఇంట్లో మొగైన లేని తోడు ఎట్లుంటుంది, రా పోయి తోలుక ఆటో కిరాయి కట్టుకొని ఇంటికి తోలుకొస్తే మేము అందరం పడినాక రాత్రి లేచిపోతాడు. ఎన్నిసార్లు పట్టుకొచ్చి మాకు విసుకొచ్చింది. నీకు హ్యాపీగా తిరుగు నాయన, నీకు బాగా విసికిన రోజు అప్పుడు రా సూతామని చెప్పినాను. ఇంకా ఎన్నిసార్లు మేము ఆటోలు కట్టుకొని పోయి తోలుకొచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా అన్న. వీళ్ళకి తెలియదు, ఒక్కటే వ్యూస్ బాగా పోవాలి, అదొక్కటి చాలు. ఇంకా అరే పెట్టిండు, అది ఏ ఆయన కండిషన్ ఫుల్ తాగిండు. ఆ వీడియోలో వెనకలా చెప్తున్నారు, మనం చిన్నగా వింటే ఇట్లా చెప్పు అని పక్కన చెప్పిస్తారు. అరే ఇదేదో ఫేక్ ఉందని ఒక్క క్షణం ఆలోచించవచ్చు కదా, ఆలోచించలే, అప్లోడ్ చేసేసిరిగా. ఫీజులు ఇట్లా ఎగిరిపోయినాయి. ఇదంతా కుట్రా. ఆ వీడియో చేయించిన వాళ్ళు నాకు తెలుసు, ఆ వీడియో చేసినందుకు మా అయ్యకి డబ్బులు ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు. 1,00,000 రూపాయలు ఇచ్చిరంట ఆ వీడియో చేయడానికి. అంటే నా మైండ్ మొత్తం డైవర్ట్ చేసేయాలి, ప్రచారంలో ఉండకుండా. కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తియే, పేరు చెప్పగలుగుతామా? చెప్పను, ఆల్రెడీ భయపడ్డాడులే గాని ఇక నేను ఏమనను. సరేలే, వాడి పాపం వాడికి. ఎప్పుడు నాన్నతో ఎప్పుడు నువ్వు చివరిగా మాట్లాడినావు? నేను మాట్లాడు ఒక 3.5 years అవుతుంది. అంటే నేను 10th లో ఉన్నప్పుడు అనుకుంటా వేరే ఆమెతో ఇట్లా కొంచెం చేస్తుంటే చాలా పెద్ద గొడవ అయినది. అయితే అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడి అంత అయ్యేసరికి తర్వాత నాకే ఇంకా మాట్లాడాలనిపించలేదు. అంటే 3.5 years తర్వాత వీడియో ద్వారా మళ్ళీ నాన్న చూసినాను. అంటే ఇంటికి వస్తుండే కానీ ఇక నేను ఉంటే ఆర్గ్యుమెంట్, ఇంక ఇట్లా గొడవ పడుతుంటే మా మమ్మీని తిడుతుంటే నేను ఉండలేను. కంటిన్యూగా తిడుతుంటే ఎట్లా అనిపిస్తుంది, నాకు ఉన్నదే మా అమ్మ ఒక్కటి, మా అమ్మని కంటిన్యూగా తిట్టడం ఇట్లా చేస్తుంటే మాకు బాధ అనిపించేది. ఇక మా నాన్న ఉంటే అమ్మ నేను ఉంటే మా అమ్మని తిడతాడు, ఇది గొడవ అవుతుందని సైలెంట్ దూరం ఉండేదాన్ని. ఇంకా తర్వాత అయినా కానీ నేను ఈ ప్రచారానికంటే ముందు ఒక 3-4 months కూడా నాకు బాధ అనిపించింది. రోడ్ల మీద బిచ్చం ఎత్తుకొని తిని అడుక్కుంటున్నాను తెలిసి ఇంటికి దొరికొచ్చుకున్నా. నేను చింటూతో వాయిస్ రికార్డింగ్ ఉంది, కావాలంటే మీకు పెట్టిస్తా. ఇప్పుడు నేను గ్యామ్లింగ్ ఆడుతున్నా అనుకోవడానికి కూడా అందులో ఏ డేట్ కు మనం రికార్డ్ చేసినాం అనేది డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏ నెల, ఏ డేట్ కి, ఏ రోజు, ఏ టైం అనేది ఉంటుంది. సో ఫోన్ చేసి శ్రీశైలంలో బిచ్చం అడుక్కుంటుండంట, 7 ఉన్నా పట్టుకరా అంటే మెంటల్ మంచిగా లేదంట. అప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడే కొట్టిండ్రు మా తమ్ముడు, వద్దురా చింటూ ఎన్ని రోజులు ఉన్నా మన నాన్నకు మనగాలి, కనీసం చచ్చిపోయిన రోజు మట్టే ఎనికినన్నా ఉండాలి కదా, చచ్చిపోతే ఈయన ఎవరో తెలియకపోతే ఎన్నో మున్సిపాలిటీలు తీసుకుపోయి పడేస్తారు, వద్దు మా నాన్న మనకు ఉండాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 1 month రెస్ట్, కంటిన్యూగా నాన్ వెజ్, చికెన్, మటన్ పెట్టి ఒక మంచిగా దిట్టగా అయిన తర్వాత మళ్ళీ తన్నిండు పోయిండు, మళ్ళీ గల్లలో ఉన్న పైసలు తీసిండు, గిరాకీ పైసలు తీసుకొని వెళ్ళిపోయిండు. ఇంకా అంటే తమ్ముళ్ళ కోసం ఏదైనా పెట్టుకుంటారు అంటూ, తమ్ముళ్ళ కోసం ఏదైనా పెట్టుకుంటారు. సో అమ్మ విషయానికి వస్తే నేను అమ్మతో కూడా మాట్లాడడం జరిగింది. సో తను ఒక్కతే మిమ్మల్ని చూసుకుంటున్నట్టుంది. ఆమె ఒక్కతే చూసుకుంటుంది మమ్మల్ని. అది కూడా నాకు ఏం బాధ అనిపించాలి అన్న, అసలు నేను అంత టైర్డ్ అయినా కానీ ప్రతి ఒక్కరు మామూలుగా కొంతమంది చిన్న ఛానల్ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళు నా ఇంత దూరం నుంచి వచ్చిర్రు, వాళ్ళు టైం చేయకూడదు వేస్ట్ అని. నేను మస్తు ఎప్పటికైనా నేను మీడియా వాళ్ళకు కూడా రుణపడే ఉంటాను. వాళ్ళు నన్ను ఇంత హైలైట్ చేసిండ్రు,
వాళ్ళంటే సరే నా గురించి బ్యాడ్ చేసినా నాకు వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడే ఉంటా. వాళ్ళకే అనిపించాలి మనసులో, అరే ఇంత మంచిగా దాన్ని ఇట్లా చేసినాం కదా అని. సో మా నాన్న గురించి ఇంకా క్లారిటీగా తెలియక సో అదేదో వాళ్ళు పెట్టేసిరు, తెలుసుకొని ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళే డిలీట్ చేసేసుకుంటారు. ఓకే, దీని తర్వాత కూడా ఇంకొక పెద్ద మచ్చన పడ్డది పైన చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏది? సో బర్రెలక్కకి పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా చాలా వైరల్ అయిన వీడియో. ఎందుకంటే మన ఇంటర్వ్యూ ద్వారా సో జనాలు ఏమనుకుంటున్నారో, సో అసలు వాస్తవాలు ఏం జరిగినాయో సో మనం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. సో అదొక్క మచ్చ అంటే మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినాము. సో బర్రెలక్కకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసినాం బయట. సో దాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను వచ్చిన ప్రాసెస్ ఏందన్నా, సమాజంలోకి ఏం చేయడానికి వచ్చిన, సేవ చేయడానికి వచ్చిన. మళ్ళీ సేవలో తప్పు ఉంటే మాట్లాడగా నా పర్సనల్ విషయాలు జనాలకు ఎందుకన్నా నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వచ్చిన, నిరుద్యోగం అనేది ఉండకూడదు, నాలాగే ఎవరు ఇబ్బంది పడొద్దు. ఇంకెప్పుడైనా నిరుద్యోగం పైన నిర్లక్ష్యం చేయాలంటే ఎవరైనా భయపడాలి, సమాజానికి సేవ చేయాలి. నేను ఎన్నో అనుభవించిన, నా ఏజ్ 26 ఏండ్లు, కానీ నేను ఎంతో అనుభవించింటే ఇంత పెద్ద నేను తీసుకున్న అడుగులో నా ప్రాణం పోతుందని కూడా నాకు తెలుసు, పోయే సిచ్యువేషన్స్ ఉంటాయని కూడా తెలుసు. నేను ఎలక్షన్లో ఏడ వండుకున్నా, ఏడ తిన్నా, రాత్రి పోయినా కానీ ఏడ వండుకుని ఏడ తిన్నా కూడా ఎవరికి తెలియదు, చెప్పలేము. మా తమ్ముని కొట్టాడు, రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ ఏముంది? అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంత నిలబడినా అంటే నేను ఎన్ని ఎదుర్కొని ఉంటే నేను సమాజ సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నేను చేసే సేవలో ఏదన్నా మిస్టేక్ ఉంటే నువ్వు ఏలెత్తు చూపి, నా పర్సనల్ విషయం అనేది ఎవరికి అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో అంత చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి. సో ఈ ప్రచారాలు చేసింది, ఇలాంటివి క్రియేట్ చేసింది కూడా ఓర్వజాలని వాళ్ళే. అంటే అక్కడ అవతల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీడియో బైట్స్ లో మనం చూస్తున్నాము. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తున్నా వాళ్ళ ఇంట్లో చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పమని నేను అనుకుంటాను. ఒక ఆమె నా గురించి చెప్పింది, ఆమె గురించి నేను ఇప్పుడు చెప్తా వీడియో. హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది, హస్బెండ్ కి పక్షవాతం వస్తే నీకు సేవ చేయడం నా శాత కాదని హౌజ్లో ముంచింది తలకాయ. మళ్ళీ ఆమె గురించి ఆమె చెప్పుకోదు ఎందుకు? ఆమె చెప్పుకోవాలి కదా, నా మొగని కూడా నేను తలకాయ ముంచినా అని చెప్పుకోవాలి కదా. నా విషయాలు బయట పెడుతుందే, ఆమె విషయాలు ఆమె అవునయ్యా నేను కూడా మొగన్ని హౌజ్లో ముంచిన, పక్షవాతం వచ్చింది, సేవ చేయడానికి శాతగాక హౌజ్లో ముంచిన, సంపుదాం అనుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చి నన్ను దన్నీరు, నా మొగని నీళ్ళకి తీసిరని చెప్పుకోవచ్చు కదా. మరి నా విషయం ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సో నేను బయట ఏ ప్రాసెస్ మీద వచ్చినా ఆ ప్రాసెస్ సరిగ్గా లేకుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయబోతుంది నాగర్ కర్నూలు నుంచి బర్రెలక్క అని చెప్తున్నారు. మరి చేస్తున్నా అదే కదన్నా, అందుకే కంటిన్యూగా ఇప్పుడు నాకు అంత అనుభవం లేదు అనేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది నన్ను అన్నారు నీకు అనుభవం లేదు అని. ఈ ఎంపీ ఎలక్షన్లో అలాంటి మాట రాకూడదు అనేది అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది మేధావులను కలుస్తూ వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి అనేది నేను కంటిన్యూస్గా ఇప్పటికి నేను ఎప్పటి నుంచి అయినా అన్న నేను చదువుకుంటున్న టైంలో అయినా మధ్యాహ్నం తిని కాసేపు ఒక అర్ధగంటనైనా పడుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ ఎలక్షన్ నిలబడ నుంచి ఈ రోజు వరకు కనీసం 6 గంటలు 5 గంటలు నిద్ర కంటే ఎక్కువ పోతలేను. పొద్దుగాల లేస్తే రాత్రి ఇంటికి పోయే వరకు 9 అవుతుంది. అంటే కలుస్తూనే ఉన్నా కంటిన్యూగా. నాకు ప్రచారంలో సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళని కలవడం, వాళ్ళకు నేను చెప్పడం, థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఆ రోజు టైం లేకున్నది. ఆ రోజు చాలా మంది కొంతమంది నా ఫేస్ చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే నేను ఏ ఊర్లో ప్రచారం చేస్తున్నా వాళ్ళకు రూట్ మ్యాప్ తెలియక చాలా మంది ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను వీడియోల రూపంలో ప్రతిసారి థ్యాంక్స్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఇంకా ఏంటి అంటే కొంతమంది అన్న నేను నెంబర్ ఇచ్చిన నాకు హెల్ప్ చేయండి అని నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో ఇన్స్టాలో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, మీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని నా నెంబర్ పెడుతున్నారు. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు కూడా ఇలాంటివి చేయకూడదు. నేను చెప్తున్నా, నా నెంబర్ అంతా పోయింది. సో ఏది వాట్సాప్లో కూడా గలీజ్ మెసేజ్లు, గలీజ్ ఫొటోస్, వీడియోస్ ఏమేమో షేర్ చేస్తున్నారు. సో వాట్సాప్ మెసేజ్ చూడడం కూడా బంద్ చేసిన. సో ఒక అమ్మాయిని నేను మెయిన్ అసలు నేను ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మాయినైతే అమ్మాయినే కదా. సో ఒక అమ్మాయిని అయినప్పుడు ఏ థంబ్నెయిల్స్ పెట్టాలి, కొంతమంది సూపర్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది ఓన్లీ వ్యూస్ పరంగానే ఏ థంబ్నెయిల్ పెట్టినా అవసరం లేదు, వ్యూస్ పోవాలి, నాకు హైలైట్ కావాలి. సో ఇక్కడ కొన్ని విషయాలలో వ్యూస్ అనేది ఇంపార్టెంట్, కొన్ని విషయాలలో అమ్మాయి లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా శిరీష కేసు పెట్టినా కేసు పెట్టినా. ఎందుకు పెట్టొద్దు చెప్పు? నేను
నేను అంటే మేము వాస్తవాలే రాసినాము, కావాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాస్తవాలు- పైన శిరీష కేసు పెట్టింది అని చెప్పి కూడా వింటున్నాను. కొన్ని ఛానల్స్ కాదు, ఒక్క ఛానల్ పైన పెట్టిన. సో ఆ ఛానల్ కూడా దేనిపైన పెట్టినని ముందు ముందు క్లారిటీ అనేది ఇస్తా. ఓకే. సో ఇన్ని వీడియోస్ మా ఫాదర్ వీడియో పెట్టినా నేను ఇప్పటి వరకు ఆ వీడియో చూడలేదు. చూస్తే నేను ఏడ వీక్ అయిపోతాను, నాకు అవసరం లేదు. ఎవరు పెట్టేది వాళ్ళు. మా ఫాదర్ వీడియో పెట్టిన కింద కామెంట్స్ చదవండి, ఒక్కటి నెగిటివ్ లేదు. ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే కొట్టేటట్టు ఉన్నారు. ఆల్రెడీ కొడదామని చూసిరంట మొన్న తెలకపల్లి గ్రామంలో. ఇట్లా బర్లక్ వాళ్ళ ఫాదర్ అంటే సంథింగ్ ఎవరెవరు అరే పట్టుకొని రా వీని బిడ్డనే బ్లేమ్ చేసిన అనేసి ఏదో బెదిరింపులు వచ్చినాయని నాకు తెలిసింది. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు. సో ఏదైనా కానీ అప్లోడ్ చేసే ముందు ఒకటే చెప్తున్నా, సరే నేను ఏదైనా చిన్నదాన్ని, సరే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, నాకైతే ఇది ఎక్కువ చాలా పెద్ద ఇంటర్వ్యూలు అయితే కాదు, ఎంత చేసినా చిన్న ఇంటర్వ్యూ అంటే తక్కువ కౌంటింగ్ అనమాట నా ఇంటర్వ్యూస్. నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడితే దాన్ని తీసేసారు, నా చెల్లి లాంటిదో నా అక్క అట్లా అనుకోవాలి. కానీ ఇక ఏదో దాన్ని హైలైట్ చేసి అట్లా మాట్లాడి నా లైఫ్ స్పాయిల్ చేసి, ఇంకా మస్తు లైఫ్ ఉంది నాకు. నెక్స్ట్ ఇక పెళ్లి చేసుకోవాలి, నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మా ఫ్యామిలీ ఎలాంటిది ఉండొద్దు అంటే ఇలాంటి థంబ్నెయిల్స్ అనేటివి కొన్ని ఉండకూడదు. సరే నెక్స్ట్ ఎప్పుడు బర్రెలక్క పెళ్ళి ఎప్పుడు? చేసుకుంటున్నా, కొంచెం సమాజ సేవ చేసుకుంటా, సమాజ సేవ చేసుకొని పెళ్లి చేసుకుంటా. సో ఎమ్మెల్యేగా ఆల్రెడీ పోటీ చేసినావు, అయిపోయింది. నెక్స్ట్ ఎంపీగా కూడా పోటీ చేస్తా అంటున్నావు, తర్వాత ఎమ్మెల్సీ కూడా పోటీలో ఉండబోతుందా? ఉంటా కన్ఫర్మ్ గా. తగ్గేదే లేదంట. తగ్గనన్నా, ఎందుకు నేను పోటీ చేయొద్దా? డబ్బు లేకుంటే రాజకీయంలోకి రావద్దా? ఏ డబ్బు లేదని నేను బాధపడ్డానో, ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి తోచినంత 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అంటే నేను ఒక మంచి పని చేస్తున్నా కాబట్టి ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అన్న నేను వేరే వేరే ప్లేస్లకి వెళ్ళినప్పుడు కూడా చిల్లర రాజకీయాలు చేస్తుంది అంటారు. చిల్లర రాజకీయాలు చేస్తుంది అని నాకు అంటారు, ఇండైరెక్ట్ అంటారు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఉద్ర రాజకీయాలు చేస్తారు అనేసి అంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణలో కొన్ని వేల మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, గవర్నమెంట్ నోటిఫికేషన్ సరిగ్గా రాలేదని, కొన్ని పేపర్ లీకేజ్. అప్పుడు వీళ్ళేం రాజకీయాలు చేసిరు? మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటే బజ్జీల బండి కాడ బజ్జీలు తినుకుంటా, పానీపూరి బండి కాడ పానీపూరీలు తినుకుంటా, ఛాయల షాపుల కాడ ఛాయలు తాగుకుంటూ తిరిగిరా. నన్ను అంటారు కదా చిల్లర రాజకీయాలు, ఉద్దర రాజకీయాలు అని. నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది. ఇన్ని లక్షల మంది బతుకుతున్నప్పుడు నోటిఫికేషన్ కరెక్ట్ వేయని వాళ్ళని క్వశ్చన్ చేయడంలో లేని ధైర్యం నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? నేను ఒక చిన్న ఏజ్ అమ్మాయిని, ఒక అమ్మాయిని అయ్యుండు ఇన్ని తట్టుకొని నిలబడ్డప్పుడు నన్ను క్వశ్చన్ చేసేది నన్ను క్వశ్చన్ కాదు చేయాల్సింది, పైన వాళ్ళని క్వశ్చన్ చేయి. ఏదైనా పర్ఫెక్ట్ లేకుంటే పర్ఫెక్ట్ అయ్యమని క్వశ్చన్ చేయి, నాకు కాదు చెప్పాల్సింది. అయితే ఇంకోటి చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ కి రాని డిపాజిట్ కూడా రాలేదు, బర్రెలక్కకి బాగా ఓట్లు వచ్చినాయని చెప్పి కూడా కంపారిజన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని. సో దాన్ని మీరేమంటారు? కంపారిజన్ చేస్తున్నారు అంటే ఆయన పవర్ అనేది నా పవర్ నాది, ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంటది. అట్లని నా విషయంలో ఆయనను తక్కువ చేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఆయన అభిమానం ఆయనకుంటది, నా అభిమానం నాకుంటది. ఇక కొంతమంది ఇక చేస్తుంటారు అన్నయ్య, కానీ సార్ పట్టించుకోడు. సో చూస్తున్నామా వీడియోలు, అక్కడ వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కూడా బర్రెలక్క అని చెప్పి కొన్ని సభలలో కూడా నీ పేరు చెప్పడం జరిగింది. సో అప్పుడు విన్నాం, అది హ్యాపీగానే అనిపించింది మాట్లాడడం. ప్రతి ఒక్కరు నన్ను గుర్తించిరు కదా, పవన్ సారు నన్ను గుర్తించిండు, జగన్ సార్ నన్ను గుర్తించిరు, చాలా మంది మల్లాడి సార్ కానీ జేడీ సార్, ఈ ఐలయ్య సార్ కానీ వీళ్ళందరూ నన్ను గుర్తించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో తెలంగాణ రాజకీయాల్లో కూడా బర్రెలకు ఒక సంచలనం అయిపోయింది. సో రీసెంట్ గా కొత్త ప్రభుత్వం వచ్చింది. సో 6 గ్యారెంటీలు అనుకుంటే కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అయిండు. సో నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పైన మీకు? ఫస్ట్ నమ్ముతామన్నా, తర్వాత ఎట్లుంటది అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకటే మనం నెల రోజులకే అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆల్రెడీ చెప్తానే ఉన్నారు అన్ని చేస్తున్నాం, ఇంకా గవర్నమెంట్ ఇంకా ఎంపీ ఎలక్షన్స్ అవన్నీ ఫామ్ అయినాక కొంచెం టైం ఉందనేసి చెప్తారు. మనం కూడా తొందర నిందేయడం కరెక్ట్ కాదు కదా. సో మనం చూద్దాం, కొంచెం చూసి తర్వాత కాకపోతే. రైట్. ఎంపీగా కూడా బీఎస్పీ నుంచి పోటీ చేయబోతున్నా లేకపోతే ఇండిపెండెంట్ గానే చేస్తాను? ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే కూడా మీకు ఇష్టం వేరన్నా, ఇష్టం ఉంటది, ఇష్టం వేరు, పోటీ చేయడం అనేది వేరు. ఆయన నాకు కేసు విషయంలో హెల్ప్ చేసిండు, ఆయన అంటే ఇష్టం, నాకు అభిమానం. అట్లానే ఆయన పార్టీలో చేస్తాను, నేను ఇక్కడ కూడా చెప్పలేదు. సో ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా చేస్తా, ఎందుకంటే జనాలు నన్ను ఇండిపెండెంట్ గానే ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఇష్ట ప్రకారం నేను ఉండాలి కదన్నా. సో ఇంకోటి కూడా శిరీష కామెంట్లు చూస్తున్నాను అనమాట, ఏపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా
మేము కూడా బర్రెలకలాగా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నాము, సో మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి కూడా కొన్ని చూస్తున్నా. సో వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నా, వెళ్తా ప్రచారంకి, ఏపీ కూడా వెళ్తా. వాళ్ళు చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యారు, సో మా ఇంటికి కూడా వచ్చిర్రు అనమాట. వాళ్ళు కూడా నిలబడుతున్నా, ఖచ్చితంగా నువ్వు ప్రచారంకి రావాలి మా సైడ్ అని చెప్పిర్రు. వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చేసి వెళ్ళిర్రు. వాళ్ళకు ఎలా చేయాలనేది నన్ను అడుగుతున్నారు. నామినేషన్ వేసినప్పుడు ప్రాసెస్ కానీ లేకపోతే గ్రౌండ్ వర్క్ ఎట్లా చేయాలనేది నన్ను చాలా మంది అడుగుతురు. సో నేను ఇంటికి లేకపోయినా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, నా నెంబర్ తీసుకొని, నేను కొత్త నెంబర్లు ఎత్తట్లేదన్నా, ఎందుకంటే కొంతమంది కావాలని గలీజ్గా మాట్లాడుతురు, గలీజ్గా. సో నేను అంత బాధ అనిపిస్తుంది. ఇంకొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, పొగరు వచ్చింది అంటారు. పొగరు వచ్చింది అన్న వాళ్ళకి నా ఫోన్ ఇస్తా, తీసుకొని మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది. నేను ఫోన్ ఆన్ చేస్తా, నీకు కాల్ ఎత్తడానికి కూడా టైం ఉండదు. కంటిన్యూస్గా నైట్ 1-2 కాదు, నైట్ 1-2 కూడా కాల్స్ వస్తాయి. ఓకే, ఏపీకి పోయినా అమ్మాయి మధ్యలో ఎప్పుడైనా? పోలేదు, వెళ్తా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో కూడా ఎలక్షన్ వస్తున్నాయి. అవును. సో జగన్ పాలన ఐడియా ఉందా? ఉందన్న. సో జగన్, జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో బీజేపీ కూడా ఉంది అక్కడ. సో అక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నో కామెంట్స్ అన్న, ఏం చెప్పాలనుకోవట్లేదు. కానీ ఇండిపెండెంట్ గా నిలబడ్డ ప్రతి ఒక్కరికి నేను వెళ్ళి ప్రచారం చేస్తా, ఏపీలో కూడా వెళ్తా. ఓకే, సో ఇట్లా అంటారు. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. నేను అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నువ్వు సాధించడంలో తప్పలేదు, ఏ రోజు సక్సెస్ అవుతావని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.